హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం షాపింగ్‌కెళ్తున్నాము. వెస్ట్ సైడ్ షాపింగ్‌కెళ్తున్నాము. సో మేమందరం రెడీ అయిపోయామనమాట. మా అమ్మాయి, మా సిస్టర్ వచ్చింది ఈరోజు ఇంటికి. సో వాళ్ళకి ఒక కిడ్ ఉన్నాడు, విరాట్ అని. ఈ బుడతడు వాడే అనమాట. సో మేమందరం కలిసి షాపింగ్‌కెళ్ళిపోతున్నాము. విచ్ ఇస్ వెస్ట్ సైడ్ అనమాట. జస్ట్ అనుకోని ఇలా రెడీ అయ్యాము. ఇంక పిల్లలతో హడావిడి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండీ. ముందు పిల్లల్ని రెడీ చేసి, మేము రెడీ చేసి ఇలా బయలుదేరిపోయామనమాట. యాక్చువల్లీ వెస్ట్ సైడ్‌లో ఎవ్రీథింగ్ అంటే ప్రతీది బావుంటుందండి. ఒక వాచెస్ నుంచి, జ్యువెల్లరీ నుంచి అంటే స్లిప్పర్స్, క్లోత్స్ అంటే ప్రతీది బావుంటుందని ఎందుకు చెప్తున్నానంటే క్వాలిటీ బావుంటుందండి. ప్రైజెస్ కూడా రీజనబుల్‌గా ఉంటాయి. అంటే మరీ తక్కువ ఉండవు, చీప్ ఉండవు, అలాగని మరీ ఎక్కువ ఉండవు. బట్ ఆ ప్రైస్‌కి తగ్గ క్వాలిటీ అయితే వెస్ట్ సైడ్‌లో సూపర్ ఉంటుందండి. ఇక్కడ క్లోత్స్, ఇయర్ రింగ్స్ అండ్ శాండిల్స్ కలెక్షన్ సూపర్ ఉంటుందండి. ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేసి చూడండి. ఓకేనా? మేము నార్మల్‌గా ఇక్కడ మేకప్ ప్రొడక్ట్స్ చూస్తున్నాము. అంతలోకి తినొచ్చింది. తను స్టైలిస్ట్ అండ్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ తన పేరు దివ్య. నార్మల్‌గా చెక్ చేస్తున్నామనమాట. ఏం ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు అంటే చెక్ చేస్తుంటే తను, "మేడం ఒకసారి మేము ట్రై చేస్తాము. మీ ఫేస్‌కి ఏది సూట్ అవుతుందో అది చూసుకుంటే మీకు తీసుకోవడానికి, చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా" అన్నారు. సో, ఓకే. వి ఆర్ ఫైన్. బట్ అంటే మేము చెప్పాము ఆల్రెడీ మేము మేకప్ ఎప్పుడు ఎక్కువ వేసుకోలేదండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ మేము కంప్లీట్ మేకప్ ఎప్పుడు వేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్. మీరు ట్రై చేస్తారంటే చేయండి. ఎవరైనా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఇలా కంప్లీట్ మేకప్ గైడ్ చూస్తే ఒక ఐడియా వస్తుంది అని నేను వీడియో తీశాను మొత్తం. ఫస్ట్ తను మాయిశ్చరైజర్ అప్లై చేసింది. ఎనీ మాయిశ్చరైజర్ మీ దగ్గర ఏది ఉంటే అది మీరు తీసుకోవచ్చు. మొత్తం ఈవెన్‌గా మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత, అది నేను వీడియో తీయలేదు. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను. మాయిశ్చరైజర్ రాసిన తర్వాత ప్రైమర్ రాయాలి. నేను మీకు అన్ని పిక్స్ సైడ్‌కి ఇస్తాను చూడండి. అంటే మీ ఫేస్‌కి ఏది యూజ్ అవుతుందో, అంటే మన స్కిన్ టోన్‌కి ఏది ప్రాపర్‌గా సెట్ అవుతుందో అదే వీళ్ళిక్కడ పెడతారు. సో దాన్ని బట్టి నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను. బట్ ఈ యాడ్ చేసిన పిక్స్ మాత్రం మా స్కిన్ టోన్‌కి సంబంధించినవి. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా వెస్ట్ సైడ్ వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ప్రొడక్ట్స్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఎవరి స్కిన్ టోన్ తగ్గట్టు వాళ్ళకి అక్కడ అప్లై చేసి సెట్ అయితే అవే ఇస్తారనమాట. సో ఇక్కడ టిప్ ఏంటంటే, మనం ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా మన మిడిల్ ఫింగర్‌తో స్ప్రెడ్ చేయాలనమాట. అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలి. ఎందుకు మిడిల్ వేలే అంటే అది చాలా లైట్‌గా ఉంటుంది. అండ్ కంపేర్ టు ఆల్ ఫింగర్స్ కన్నా మన మిడిల్ ఫింగర్ అనేది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. సో స్ప్రెడ్ చేసినప్పుడు చాలా లైట్‌గా అండ్ ఈవెన్‌గా స్ప్రెడ్ చేయడానికి యూజ్‌ఫుల్ అవుతుందనమాట. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ రాసాము. సెకండ్ ప్రైమర్ అప్లై చేసాము. అండ్ థర్డ్ ఫౌండేషన్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ కన్సీలర్. కన్సీలర్ వల్ల ఏమవుతుందంటే మన ఐ కింద డార్క్ సర్కిల్స్ ఏమైనా ఉంటే అది కవర్ అవుతాయన్నమాట. సో మీరు ఎప్పుడైనా కన్సీలర్ ఒకటైనా యూజ్ చేయొచ్చు. నార్మల్‌గా లైట్‌గా, హెవీ కాదు. ఎప్పుడైనా మీకు డార్క్ సర్కిల్స్ బయటకెళ్ళాలన్నప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మీరు జస్ట్ బిట్ ఆఫ్ కన్సీలర్ తీసుకొని లైట్‌గా ఐస్ కింద అప్లై చేసి జస్ట్ ట్యాప్ చేయండి. సింపుల్‌గా ట్యాప్ చేస్తే మీకు ఆ డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువ కనిపించవన్నమాట.
నెక్స్ట్ కాంపాక్ట్ అప్లై చేయాలి. కాంపాక్ట్ అనేది మీ స్కిన్ టోన్‌కి సంబంధించింది షేడ్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయన్నమాట. సో, మీరు పర్టిక్యులర్‌గా ఆ షేడే తీసుకోవాలి. లేదంటే మన స్కిన్ టోన్ అనేది డిఫరెంట్ షేడ్ పెడితే చేంజ్ అయిపోతుంది. అందుకే ఈ కాంపాక్ట్ తీసుకున్నప్పుడు మాత్రం టెస్ట్ చేసి తీసుకోండి ఎప్పుడైనా సరే. మీరిక్కడ చూపించిన ఏ ప్రొడక్ట్స్ అయినా సరే లైట్‌గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. యూజువల్లీ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ అయినా, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా జస్ట్ నార్మల్‌గా లైట్ మేకప్ అనేది అప్లై చేస్తాం కదా! సో, ఇంత డార్క్ హెవీగా అప్లై చేయకూడదు. జస్ట్ మనం చెయ్యము నార్మల్‌గా అయితే. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది చేయరు. ఏంటంటే ఎక్కువ ఆర్టిస్ట్స్ ఉంటారు కదా! వాళ్ళకి అవసరం ఇంత హెవీగా మేకప్ చేయాలి అనేది వాళ్ళకి డే టు డే చేయాల్సొస్తది. అవసరం ఉన్నా లేకపోయినా. బట్ మనకది అవసరం లేదు. బట్ ఇంకా మనం చాలా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే మనం అంత మేకప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ మేకప్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే పింపుల్స్ ఇంకా స్కిన్ అనేది కొంచెం పాడవుతుంది. సో, థాంక్ గాడ్ మనకంత అవసరం లేదు. సో, ఎప్పుడైనా అకేషనల్లీ చేయండి. ఇన్ కేస్ ఆఫీస్ వేర్ ఆర్ కాలేజ్‌కెళ్ళినప్పుడు మాత్రం లైట్‌గా అప్లై చేయండి చాలంతే. ఓకేనా? నెక్స్ట్ అప్లై చేసేదేంటంటే ఐ షాడో. ఇది జస్ట్ పెన్సిల్‌లా ఉంది. మీరు పక్కా ఇవే యూజ్ చేయాలని లేదు. మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్‌తో ఎలా సింపుల్‌గా ఎప్పుడైనా పార్టీకెళ్ళినప్పుడు గానీ, అకేషన్స్ ఉన్నప్పుడు గానీ, పెళ్ళిళ్ళైనప్పుడు గానీ, మీ దగ్గరున్న వాటితో ఎలా బ్లెండ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని తెలుసుకునేందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. పర్టిక్యులర్‌గా ఇంత హెవీ చేసుకోవాలని నేను చెప్పట్లేదు. జస్ట్ అన్ ఐడియా మీరు ఎలా ఏ ప్రొడక్ట్ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలని ఒక ఓవరాల్ వ్యూ కోసం నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాననమాట. యాక్చువల్లీ మేమెప్పుడు ఇంత మేకప్ యూజ్ చేయలేదు. తను భయపడుతుందనమాట అక్క లుక్ ఎలా ఉంటుందో అని. బట్ ఓకే చూద్దాం ఫైనల్లీ వన్ డేనే కదా! వన్ డే ఏస్తే ఏం కాదు. లెట్స్ డూ ఇట్ అని చెప్పి మేమిలా రెడీ అయిపోయామనమాట. నెక్స్ట్ తను ఐలైనర్ పెడుతుంది. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే మీరెప్పుడైనా జస్ట్ లైట్ మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా ఐస్ అనేవి హైలైట్ అయ్యేలా చూసుకోండి. ఐబ్రో పెన్సిల్ గానీ, లేతే లైనర్ గానీ, లేదంటే ఐ పెన్సిల్ గానీ, ఏమైనా మీరు జస్ట్ ఒకటైనా రాసుకుంటారు కదా! రాసుకున్నప్పుడు ఏంటంటే ఐకి మంచిగా కొంచెం నీట్‌గా స్ప్రెడ్ చేసి రాసుకుంటే ఐస్ అనేవి హైలైట్ అయితే మన ఫేస్‌లో ఎక్కువ బాగా లుక్ వచ్చేవి ఐస్ అనమాట. సో, సింపుల్‌గా ఐని హైలైట్ అయ్యేలా చూసుకోండనమాట. నెక్స్ట్ హైలైటర్ యూజ్ చేస్తుంది. హైలైటర్ అనేది జస్ట్ నోస్‌కి, చిక్స్‌కి, చిన్ దగ్గర కొంచెం లైట్‌గా అప్లై చేస్తే సరిపోతుంది. సో, షీ ఈస్ డూయింగ్ ద సేమ్. చూద్దాం. ఏదో చెప్తుంది మా చెల్లి. ఐ డోంట్ హావ్ ఎనీ ఐడియా. నేను చూస్తూ ఉండిపోతున్నా అలా. మేకప్ ఫస్ట్ టైమ్ చూస్తున్నా కదా కంప్లీట్ చేయడము. నేను అలా తనలా చూసుకుంటూ ఉండిపోతున్నాననమాట. చెప్పాను కదా! ఐస్‌కి, నోస్‌కి అండ్ చిక్స్‌కి, చిన్‌కి జస్ట్ హైలైటర్స్ అప్లై చేసుకుంటే కొంచెం షైన్ వస్తాయన్నమాట.
హ్యాపీ యాక్చువల్లీ. ఇక్కడ తను వేసేదంతా కంప్లీట్ మేకప్ లుక్. నేను చెప్పేది మినిమలిస్ట్‌గా ఎలా చేయాలి అనేది నేను చెప్తున్నాను. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ కాల్ అనమాట. మినిమల్‌గా యేసుకుంటారో, లేకపోతే నార్మల్‌గా యేసుకుంటారో, హెవీగా యేసుకుంటారో, ఆల్ వి నీడ్ ఈస్ బ్యూటిఫుల్‌గా కనిపించడం. అంతే కదా! మీ ఫేస్‌కి ఎలా సెట్ అవుతుందో అలా వేసుకోండి. లాస్ట్‌లీ ఐ మేకప్ చేస్తుంది. లైక్ మస్కరా అండ్ ఐబ్రో పెన్సిల్స్, ఐ షాడోస్ ఇవన్నీ యూజ్ చేసి ఐస్‌కి కంప్లీట్ లుక్ ఫినిష్ చేస్తుందనమాట. ఫైనల్లీ షీ హాస్ డన్ విత్ ద లుక్ అనమాట. అండ్ మా చెల్లి బొట్టు పోగొట్టేసుకుంది. సో షీ ఈస్ కవరింగ్ విత్ లిప్స్టిక్. పింక్ లిప్స్టిక్తో స్టిక్కర్ కవర్ చేస్తుందనమాట. చూద్దాం. సూపర్. ఫైనల్లీ లుక్ అయితే వచ్చేసింది. దిస్ ఈస్ హౌ షీ ఈస్ లుకింగ్ సో ప్రిటీ. యా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.